ఓకే. ఓన్లీ ఒక్క ఉప్పల్ బాలు విషయంలో ఐ ఫెల్ బ్యాడ్, అంటే అలా అనుకుండా ఉండాల్సిందే అని. బట్ అట్ ద ఎండ్ వాళ్ళది బిజినెస్, వాళ్ళ టీఆర్పీ కోసం ఏమైనా చేసుకోవచ్చు. మనకు ఆపర్చునిటీ కోసం మనం అక్కడికి వెళ్ళినప్పుడు వీ నీడ్ టు టేక్ ఇట్ అంతే. ఇప్పుడు ఇది ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది కదా ఉప్పల్ బాలుకి ఒక 2 మాటలు అనేసి వదిలేయడం వల్ల. నేను నిజంగా ఉప్పల్ వాళ్ళు ఈవెన్ ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకోడు కూడా నేను పోస్ట్ చేయాలి, బికాస్ నాకు అవసరం లేదు. ఇక్కడ నాకు నిజంగా అన్ఫేర్ అనిపించింది. ఇప్పుడు ఇంతమంది జరిగారు, నేను ఎవరిని అన్ఫేర్ అనలే. బట్ అక్కడ నేను ఉప్పల్ బాలు విషయం ఎందుకు అన్ఫేర్ అన్నానంటే ఐ ఫెల్ట్, అంటే నువ్వు వీడియోస్ చేసావు, దానివల్ల నువ్వు డిజర్వింగ్ కాదు అన్నారు. ఇంకేదైనా రీజన్ చెప్పొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు బాలుకి రియల్ లైఫ్ అనేది ఒక ప్రొఫెషనల్ లైఫ్ లాంటిది, తన పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది. సో జస్ట్ నువ్వు ప్రొఫెషనల్ లైఫ్ ని బేస్ చేసుకుని నువ్వు ఇలా కదా అని అనడం తప్పు కదా. ఇప్పుడు నవదీప్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఒక ప్రొఫెషనల్ లైఫ్ లో యాక్టింగ్ లో వాళ్ళు విలన్ రోల్స్ ఏవేవో రోల్స్ చేయొచ్చు. నువ్వు అందులో విలన్ చేసావు కదా, నీ క్యారెక్టర్ ఇదే అంటే బాధ అనిపిస్తుంది. బికాస్ మీరు పైసల కోసం ఎట్ ద ఎండ్ మీ క్యారెక్టర్ మీరు ఏదైనా చేసుకుంటారు, మీకంటూ రియల్ పర్సనాలిటీ వేరు ఉంటుంది కదా. ఈవెన్ బాలుది కూడా అదే జరిగింది. బాలు రియల్ గా అలా ఉండడు, హీఈస్ ఫన్నీ. బట్ వాళ్ళు చెప్పిన మనం రీల్స్ లో చూసేలాగా అలా వల్గర్ కంటెంట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. సో నాకు అక్కడ బాధ అనిపించింది, అరే రిజెక్ట్ చేసిండ్రు, ఐ ఫీల్ లైక్ రిజెక్ట్ చేయడమే మంచిది. బికాస్ అందరికి తను ఆల్రెడీ తెలుసు హీఈస్ నాట్ ఎ కామన్ మ్యాన్, సో రిజెక్ట్ చేయడమే మంచిది. బట్ చెప్పిన రీజన్ ప్రతి ఒక్కరు అదే అంటున్నారు, నచ్చలేదని. అండ్ మీరు అగ్ని పరీక్షకి వెళ్ళారు కదా, అంటే ఫస్ట్ 3 minutes వీడియోలో ఏం చేశారు, మీరు ఏం చెప్పారు? క్యూట్ గా ఇలానే చెప్పాను, లైక్ హాయ్ ఇలా నేను బిగ్ ఏదేదో ఈవెన్ ఐ డోంట్ రిమెంబర్, నేను ఇన్స్టెంట్ గా చేసేసాను. అంటే అందలాగా వీడియోస్ తీసుకోవడం లేదు, నా ముందు నేనే కెమెరా హాయ్ ఇలా ఇట్లా అని ఏదో చెప్పాను. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ యాక్చువల్, ఐ నీడ్ టు గో అండ్ లుక్ బ్యాక్. ఓకే, అలా పంపించేశారు. మీకు ఎన్ని డేస్కి వచ్చింది యాక్సెప్ట్ యువర్ సక్సెస్, ఈ మీటింగ్ కి రండి అని? 1 week 2 weeks? అందరికి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటిది అగ్ని పరీక్ష? కాల్స్ రావడం అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ కి, మనం ఇచ్చిన నెక్స్ట్ మంత్ ఎండింగ్ వచ్చింది 20 నుంచి స్టార్ట్ అయ్యింది. అయితే ఒక కాల్ స్టార్ట్ అయింది అని ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, నాకు ఇంకా రాలేదని చెప్పి నేను పిచ్చ కోపంలో ఉండే. ఆఫ్ కోర్స్ ఉంటారు కదా, పెట్టిందే నార్మల్ గా ఏదో తీసుకోలేదు అన్నట్టు పెట్టిర్రు. స్టిల్ వీడియో సెలెక్ట్ అయిందంటే అదే వాళ్ళ నా పర్సనాలిటీ చూసుంటారు. అవునవును. ఓకే, తిట్టుకున్నారా? ఇంకా పిలుస్తలేరైనా ఒక్క ఫోన్ అంటే డిసప్పాయింట్ అయినా, వీళ్ళు నన్ను డిజర్వింగ్ కాదు మనం ఇంకా అట్లా అనిపిస్తుంది. సడన్ గా కాల్ మీ బిగ్ బాస్ నుండి అని చెప్పారు. అదే సార్ నిజంగా బిగ్ బాస్ నుండి అని, అవును నిజంగా ఏం నమ్మలేకపోతున్నారా. ఆ తర్వాత జూమ్ మీట్ జరిగింది, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రూప్ డిస్కషన్. ఓకే, జూమ్ మీట్లో ఏం అడుగుతారు? చాలా మంది బాయ్స్ కి అయితే కొంచెం ఓపెన్ టాప్ గా అడిగారట, అమ్మాయిలకు కూడా అలా. మీకు జూమ్ మీట్ అబ్బాయా అమ్మాయి చేసింది జూమ్ ఇంటర్వ్యూ? మెన్. ఓకే, ఏం అడిగారు? బోరింగ్ క్వశ్చన్స్. మీరు లిటరలీ బోరింగ్ క్వశ్చన్. నచ్చని విషయాలు 3, నచ్చిన విషయాలు 3, ఏమేమి బోరింగ్. చచ్చిపోతే ఏం చేస్తారు, బతుకుంటే ఏం చేస్తారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. మీరేమన్నారు? చచ్చిపోతే ఏం చేస్తారు? నిద్రపోతాం అంటే ఇలాంటి టైప్ ఆఫ్, ఎగ్జాక్ట్ గా కాదు, వీళ్ళ క్వశ్చన్స్ ర్యాండమ్ గా ఉన్నాయి. ఐ ఫీల్ లైక్ ఇంటర్వ్యూస్ లో ఇలాంటి నార్మల్ జాబ్ ఇంటర్వ్యూస్ లో కూడా ఇలానే సిల్లీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు కూడా ఎందుకు అవే అడుగుతున్నారు, ఏమైనా కొత్తగా అడగవచ్చు కదా అని. లైక్ మేమేం చేయలేం మేడం, ఇంతే, మా ఫార్మేట్ ఇంతే, మేము తప్పకుండా మేము ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళు డీటెయిల్స్ అడిగినట్టుంది జూమ్ లింక్. బట్ అక్కడ వాళ్ళు నీకు పర్సనాలిటీ చూస్తారు, నువ్వు ఏ వేలో చెప్తున్నావు ఏంటి అనేది. సో అలా జరిగింది. ఓకే, అలా జరిగింది. తర్వాత బుక్లెట్ కూడా ఇస్తారు కదా 200 questions. అది రాసేటప్పుడు ఏమన్నా ఎవరు చూస్తారు ఇంత అనుకొని ఫిల్అప్ చేసేసినట్టున్నారు. యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ నా బుక్లెట్ వల్ల నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాను అని. చాలా ఎంత కేర్లెస్ గా రాసాను అంటే అంత కేర్లెస్ గా రాసిన నేను బుక్లెట్ ని. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్క జోక్ చెప్పంటే ఐ సెడ్ ఐఎమ్ గే. ఇప్పుడు నేను స్కూల్ డేస్ లోనే నేను నోట్ బుక్ రాసే టైప్ కాదు. సడన్ గా ఇంత బుక్లెట్ ఇచ్చారు, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రైట్ ఇట్. సో ఈజీ ఆన్సర్స్ రాయాలి కదా, ఎలా పడతా లేదు రాసేసినట్టు, చాలా దరిద్రంగా రాసిన. బట్ ఓకే, అది అడిగినట్టు కదా క్వశ్చన్. ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఏమైనా జోక్ చెప్పండి, ఇదే జోక్ నేను స్టేజ్ పైన చెప్పుండొచ్చు, నా మైండ్ పనిదే అట్లా చిప్ దొబ్బేసింది. చెప్పి కొంచెం సరి చేసుకొని పోతే అయిపోయేది. లేదు, కొన్నిసార్లు మనం టైం బాగాలేనప్పుడు ఈవెన్ మనం ఎంత క్రేజీ, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది మనం ఏం చేయలేము టైం. ఓకే, సో ఐ ఫీల్ లైక్ నా టైం బాగాలేదు ఆ రోజు. కాదు, మీరు హీరోయిన్స్ మీద కూడా క్రష్ వస్తుంది ఎందుకు మీకు?
సీరియస్ హీరోయిన్స్ మీద కూడా వదులుతలేరు మీరు అసలు. చాలా అలా ఏం కాదు. ఇట్స్ జస్ట్ ఎలా ఉంటారంటే సొసైటీలో మీరు నా రీల్ చూసినట్టున్నారు అందుకే అడుగుతున్నారు. సీరీస్ కూడా చూడమని రికమెండ్ చేస్తారు కదా. అది కూడా 18 years వాళ్ళు చూడకూడదు. మళ్ళీ ఏం చెప్తారు మీరు, 18 years వాళ్ళు చూస్తారు మీరు నేను చెప్పినా అని కూడా. అంటే మన సైడ్ వాళ్ళకి చూడొద్దు అంటే తొందరగా చూస్తారు. సో అట్లా సిరీస్ చూసాను, అందులో హీరోయిన్ బాగుందని చెప్పాను ఆ వర్డ్స్ లో యూజ్ చేసి. ఇంకా నువ్వు లెస్బియన్, నీకు అమ్మాయి, అరే బాబు జస్ట్ బికాస్ అమ్మాయి కొంచెం బాగుంది అన్నంత మాత్రం నేను లెస్బియన్ అయితే మీరు కూడా మీ హీరోస్ కోసం కోసుకొని చచ్చిపోతారు, మీరు అందరు గేసా అని అడిగినా నేను. అంతే కదా, ఇప్పుడు నేను లెస్బియన్ అయితే వాళ్ళు గేసా? క్రేజీ ఉంటారు పీపుల్ ఆన్లైన్ లో. ఓకే, ఇలాంటి సొసైటీలో ఉంటున్నాం అంటారా? బట్ నార్మల్ ఇలా ఉంటేనే బాగుంటుంది, అప్పుడు మనకి ఫన్ ఉంటుంది. జొమాటో ఇన్సిడెంట్ ఏంటిది అసలు? నాకు జొమాటో పాపము ఏమైంది, రీఫండ్ వచ్చిందా లేదా మీకు జొమాటో? అంటే మీరు జొమాటో బ్యాచ్ వండుకొని తినొచ్చు కదా చక్కగా. యువర్ లేజీ ఫెల్. లేజీ ఈ మధ్య కొంచెం జిమ్ కి వెళ్తున్నాను, అంటే కనిపించకపోవచ్చు. ఓకే ఓకే, వెళ్తున్నాను జిమ్ కి. చూపెట్టినట్టున్నారు కదా మీరు కండ. శ్రీముఖి చూసి షాక్ అయ్యి మీ కండను. శ్రీముఖి అక్కడ నేను చూపెట్టలేదా, వేరే వాళ్ళు చూపెట్టినట్టున్నారు. ఓకే ఓకే. లేదు జిమ్ కూడా వెళ్తున్నారు, జిమ్ కి వెళ్ళి పడుకుంటున్నారా లేకుంటే చిన్న చిన్న డంబుల్స్ అవి? ఐ కెన్ డూ లైక్ నేను లాట్ ఆఫ్ అంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తాను నేను. కానీ నాకు జిమ్ ఇష్టం ఉంది కానీ డైట్ ఇష్టం లేకపోవడం వల్ల ఇలా ఉన్నా. ఓకే ఓకే, డైట్ ఏది పడితే అది తినేస్తారా? అంటే నో కంట్రోల్. ఈ వీడియో మా ట్రైనర్ చూసి. ఓకే, ట్రైనర్ గారు ఈ వీడియో చూడకండి, అంటే మొత్తం చూడగానే ఇక్కడ స్కిప్ చేసేయండి. ఓకే, అంటే డబ్బు కాకుండా బిగ్ బాస్ కి అంటే ఇంకొక ఏముంటది కదా, అంటే ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటిది ఏమేమి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.